తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 58 రోజుల అనంతరం బస్సులు కదులుతున్నాయి. వరంగల్ వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి వెళ్తున్నాయి. ఇందుకోసం ఉప్పల్ రింగ్ రోడ్డులో ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట, నల్గొండ బస్సులు హైతనగర్ వరకు రానున్నాయి. మహబూబ్ నగర్ బస్సులు ఆరంఘర్ నుంచి ప్రారంభం కానున్నాయి. బస్సు ప్రయాణికులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జిల్లాలకు తప్ప సిటీలో బస్సు సర్వీసులకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇచ్చింది. ఆటోలో 1+2, టాక్సీల్లో 1+3కి ప్రయాణికులకు మాత్రమే అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ జేవీఎస్ నుంచి ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. మాస్కులు ధరించిన వారిని బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. మరింత సమాచారం జేవీఎస్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడంతో కొంచెం సందడి మొదలైంది. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇన్ని రోజులు లాక్డౌన్లో చిక్కుకున్న వాళ్ళు, ఇతర పనుల మీద చిక్కుకుపోయిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మొదలవడంతో ఒక్కొక్కరుగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్టీసీ బస్సుల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పడంతో కూడా 3 సీట్లు ఉన్నటువంటి సీట్లో 2 కూర్చోవాలి, 2 సీట్లు ఉన్నటువంటి సీట్లో 1 కూర్చోవాలి. మనం చూడొచ్చు 2 సీట్లలో కూడా ఒక సీట్కు ఇంటూ మార్క్, అంటే ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవాలి. అలాగే 3 సీట్లలో ఉన్న వాళ్ళకు కూడా మధ్యలో ఇంటూ మార్క్ ఉంది, అంటే అటుపక్క ఇటుపక్క కూర్చోవాలి. ఆ 3 సీట్లలో కూడా 2 మాత్రమే కూర్చోవాలి. చాలామంది కూడా ఇప్పుడు మనం సిద్దిపేట బస్సులో ఉన్నాం. మీరు ఎటు వెళ్తున్నారమ్మా? రేవతి బస్సు లేదు బిడ్డ, కమాన్ కాడ దిగుతాం. అది కుమరెల్లి కమాన్ కాడ దిగి ఇన్ని రోజులు బస్సులు లేవు కదా, ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు పోతున్నారు? సీరియస్ ఉంది, బాగాలేదు. చాలా మంది కూడా, అంటే బస్సులు కూడా కొంత ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. అంటే చాలా మంది మొదటి రోజే ప్రయాణాలకు అంత ఆసక్తి చూపించినట్టు కూడా కనబడడం లేదు. చాలా వరకు కూడా బస్సులు కొంత ఖాళీగానే వెళ్తున్నాయని చెప్పాలి. మనం డ్రైవర్తో మాట్లాడడం, కొంత బస్సులు ఖాళీగానే కనిపిస్తున్నాయి కదా, అంటే ప్రయాణికులు ఎక్కువ రావట్లేదా మొదటి రోజు? ఎక్కడ రావట్లేదు కదా సార్, ఇప్పుడు ఇవాళనే స్టార్ట్ కదా, ఎక్కువ రావట్లేదు. వస్తే కెపాసిటీ మందమే తక్కువనే ఎక్కించుకోవాలి. అసలు ఎంత 50% మంది ఎక్కించుకోవాలా? మందినే ఎక్కించుకోవాలని చెప్పారు. 50% నిండిపోతే మధ్యలో ఎక్కడైనా ఆపుతారా? మళ్ళీ ఇక సీట్లు ఖాళీ ఉంటేనే ఆపుడు, లేకుంటే ఆపుడు లేదు. 50% వరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలి. 50% మించి కూడా ఎక్కించుకోవద్దు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మాస్కులు కూడా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్తున్నారు. అయితే మొదటి రోజు కొంత అనుకున్నంత స్థాయిలో అయితే ప్రజలు రాలేదు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా కొంత సిటీ బస్సులు లేవు, కేవలం ఆటోలు, క్యాబ్లనే ఆశ్రయించాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడ బస్ స్టాప్లకు చేరుకోవాలన్నా, బస్ స్టాప్ల నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలన్నా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే కొంత ప్రయాణాలకు అంత ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా కనబడడం లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వాళ్ళు ఆర్టీసీ బస్సులను యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి, కరోనాను నివారించాలని చెప్పి కూడా అక్కడ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాయి కిరణ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇక ఉప్పల్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాము. మా ప్రతినిధి కిరణ్ భూపతి అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, 58 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. సో ప్రయాణికులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సుమారు 2 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు అనేది రోడ్ ఎక్కడం జరిగింది. సొంత ఊళ్ళకు వెళ్లేందుకు హైదరాబాద్లో స్టక్ అయిపోయినటువంటి, ఎవరైతే చిక్కుపోయినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇళ్లలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే పూర్తిగా వరంగల్కు, హన్మకొండ, భూపాలపల్లి, నర్సంపేటకు చెందినటువంటి బస్సులన్నీ ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. కండక్టర్లు కూడా టికెట్లు జారీ చేసినటువంటి దృశ్యాలు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడుతూ మాస్కులు ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం బస్సు లోపల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం ఒకసారి వెళ్ళి ఎక్కి ప్రయత్నం చేద్దాం, డ్రైవర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే దానిపైన అంటే చెప్పండి అన్న, దాదాపు 2 నెలల నుంచి బస్సులు అనేది నడవని పరిస్థితి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రయాణికుల పట్ల కానీ, మీరు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రయాణికుల పట్ల కూడా అందరూ సీట్కు 2 పెడతాము, ప్లస్ వాళ్ళకు కూడా ఒక మాస్క్ కట్టుకున్న తర్వాతనే పైకి తీసుకుంటున్నాము. సీటుకు 3 తీసుకొని మాస్క్ కింద పెట్టుకొని, ప్లస్ శానిటైజర్ మాకు డిపోలో జాయిన్ బండి పట్టుకొని శానిటైజర్లు ఇచ్చేస్తున్నారు, మాస్క్ ఇస్తున్నారు. కండక్టర్ ఉంటున్నాడండి, కండక్టర్ కూడా వస్తున్నాడు. కండక్టర్ కూడా సేమ్ సీట్కి 1 కూర్చుండబెట్టేసి శానిటైజర్ పెట్టుకొని మాస్క్ లేని వాళ్ళకు కూడా ఎక్కివ్వట్లేదు. సీటుకు 2నండి,
సీట్కి ఒక్కరిని ఒక లైన్లో ముగ్గురు పడుతున్నారు, 1 2 3 ముగ్గురు పడుతున్నారు సీట్కి అంతే. చెప్తున్నారు పూర్తిగా ప్రయాణికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పటికే 2 నెలల నుంచి బస్సులు అనేది నడవట్లేదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? భువనగిరికి వెళ్తున్నాం. అంటే ఎట్లా ఉంది? 2 నెలల తర్వాత బస్సులు అనేది స్టార్ట్ అయినాయి, ఈరోజే స్టార్ట్ అయింది, చూసాం ఎట్లుందో చూసాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ హన్మకొండ వెళ్తాను. ఇన్ని రోజులు అంటే బస్సులు నడవలేదు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు 2 నెలల తర్వాత బస్సులు అనేది నడుస్తున్నాయి కదా, ఎట్లా ఉంది? ఇప్పుడు 2 నెలల కానించి నడవలేదు కదా, ఇప్పుడే నడుస్తానే కదా, అందుకే పోదామని పోతాను అంతే. ఎక్కడ ఉంటారమ్మ మీరు? ఎక్కడ ఉంటారు? మేమా నిజాంపేట, హైదరాబాద్. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. బస్సులో కూడా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ లెఫ్ట్ సైడ్ సీట్లు ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ సైడ్ 3 సీట్లలో భాగంగా 2 కూర్చోబెడతారు, కుడి చేయి వైపు సీట్లలో ఒక్కొక్కరిని మాత్రమే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు అటు అంతర్రాష్ట్ర సర్వీసులను మాత్రం రద్దు చేస్తూ మిగతా సర్వీసులను మాత్రమే ఇటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడుతూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే విధంగా ఆర్టీసీ బస్సులు అనేది ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పూర్తిగా హన్మకొండతో పాటు నర్సంపేట, భూపాలపల్లి, అంతేకాకుండా ఏరియాలోకి వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా, వరంగల్ వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేయబడుతున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్ కూడా ధరించాలి. టికెట్లు అనేది కూడా ఒక కండక్టర్ను కూడా ఇందులో అందుబాటులో ఉంచి కొన్ని ప్రాంతాల్లో కండక్టర్లను అనుమతించగా, అంతే కిందనే టికెట్లు ఇచ్చేసిన తర్వాత ప్రయాణికులందరినీ లోపలికి అనుమతిస్తున్నారు. పూర్తిగా ఈ రోజు నుంచి అయితే ప్రజా రవాణా అనేది ప్రారంభమైంది. ఆటోల్లో బస్ స్టాప్లకు చేరుకున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రధానంగా సిటీలో అక్కడక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్ స్టాప్లకు వచ్చే విధంగా ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వెహికల్స్ కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్సులు అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో 50% మంది ప్రయాణికులతోటి ఆర్టీసీ బస్సులు కొద్ది కాలం పాటు నడిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం ఉప్పల్ ఉన్నటువంటి ఇది తాజా పరిస్థితి. శంకరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్ భూపతి. ఇక లాక్డౌన్పై సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్ రోడ్లు రద్దీగా మారాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, అన్ని పనులు ప్రారంభం కావడంతో జనాలందరూ రోడ్లపైకి వచ్చినట్టు తెలుస్తుంది, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ ఎట్లా ఉంది ట్రాఫిక్? శంకరి, ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాం. పంజాగుట్ట చౌరస్తా అనేది ప్రధాన చౌరస్తా. చూడొచ్చు, ట్రాఫిక్ కూడా భారీ ఎత్తులోనే ఉందని కూడా చెప్పాలి. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా సిగ్నల్ వేస్తే 1/2 కిలోమీటర్ వరకు కూడా వాహనాలు నిలిచిపోతున్నటువంటి సందర్భం. అయితే హైదరాబాద్లో ఒక్కసారిగా అన్ని పనులు కూడా ప్రారంభం కావడంతో నిన్నటితోటి ఒక్కసారిగా వాహనాలు ఏ స్థాయిలో కూడా బయటకు వచ్చాయని చూడాలి. నిన్న మొన్నటి వరకు ట్రాఫిక్ పోలీసులు, అటు పోలీసులు అంతా కూడా ఈ కరోనా వైరస్ ద్వారా అనవసరంగా ఎవరు బయటకు వస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే పనిలో నిన్న అంతా ఉంటే, ఈరోజు ట్రాఫిక్ ఇచ్చి కట్టడి చేసే పనిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. దాదాపు మనకు అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదైతే మనకు హైదరాబాద్లో కార్లకు, ఆటోలకు, క్యాబ్లకు, ద్విచక్ర వాహనాలకు అన్నిటికీ కూడా పర్మిషన్ ఉంది కాబట్టి దాదాపు ఎంటైర్ అందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఈ రోజు నుంచి కూడా హైదరాబాద్ పోలీసులు అటు ప్రధాన కూడళ్లలో చెక్ చేస్తామంటున్నారు. అనవసరంగా ఎవరు వస్తున్నారు, అలాగే లాక్డౌన్ వయలేషన్ అంటే కోవిడ్ వయలేషన్స్ ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద ఇప్పటికి కూడా ఫైన్లు వేస్తామంటున్నారు. బట్ భారీ స్థాయిలో మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కూడళ్ళు అటు బేగంపేట నుంచి మొదలు పెడితే ఇటు హైటెక్ సిటీ వరకు, సాఫ్ట్వేర్ జంక్షన్ వరకు కావచ్చు, ఇటు జీడిమెట్ల నుంచి ఇటు సికింద్రాబాద్ వరకు కూడా పూర్తిగా ఎంటైర్ అన్ని కూడళ్లలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనం మీద ప్రధానంగా 2కి అనుమతి ఉంది. అలాగే కార్లు ఉంటాయో కార్లలో 1+3 అంటే ఒకరు డ్రైవర్ అలాగే 3 అనుమతి ఉంటుంది. ఆటోలలో 1 నుంచి 2. అయితే ఆటోలు, క్యాబ్లలో ఎక్కువగా ధరలు తీసుకుంటున్నారని కూడా, అంటే వాళ్ళ ఫేర్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటు ఆర్టీసీ బస్సులు, లోకల్ బస్సులు లేకపోవడంతో ఇటు ఓన్లీ ఆటోలు, క్యాబ్లే ఉండడంతో ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. అయితే చాలా వరకు సొంత వాహనాలు తీసుకొని బయటకు వస్తుండడంతో ఇన్ని రోజులు దాదాపు 50 రోజులుగా పైగా ఇళ్లలో నుండి ఒక్కసారిగా వదలడంతో కూడా చాలా వరకు కూడలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. శంకర్, అయితే ఐటీ కంపెనీలు కానీ ఇంకా ప్రైవేట్ కంపెనీలు కానీ ఇంకా స్టార్ట్ అవ్వకపోతే ఇంత ట్రాఫిక్ ఉంది. సో అవి స్టార్ట్ అయితే ఇంకెక్కువ ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రాఫిక్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నార్మల్ డేస్ అయితే ఓకే, కానీ ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఖచ్చితంగా హైదరాబాద్లో అంటే రాష్ట్రం అంతటా అన్నీ ఓపెన్ అవుతాయి, బట్ హైదరాబాద్లో మాత్రం సరీ బేస్ విధానం అంటే ఈరోజు సగం 50% షాపులు ఓపెన్ ఉంటే మళ్ళీ రేపు 50% అటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆయన ఈరోజు చెప్తారని చెప్పి కూడా నిన్న సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. హైదరాబాద్లో షాపుల ఓపెనింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా బయటకు రావాలనేది జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తారని నిన్న సీఎం కేసీఆర్ చెప్పారు. బట్ మనం చూస్తే అటు షాపులు ఇప్పటివరకు ఓపెన్ కాకపోయినా కూడా వివిధ పనుల నేపథ్యంలో చాలా వరకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా కూడలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. అటు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, కొన్ని పరిశ్రమలకు ఇప్పటికే అనుమతులు అన్నిటికీ కూడా వచ్చాయి కాబట్టి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా మరి అనవసరంగా ఎవరు వస్తున్నారనేది మాత్రం మనం చెప్పలేం. స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు, అటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళే స్వీయ నియంత్రణ పాటించి అవసరం అయితే తప్ప బయటకు రావద్దు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చేసాం బయటకు వస్తాం అని అంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా సడలింపులు ఉన్నా కూడా స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ క్లియర్ చేసే పని చేస్తున్నారు. కానీ అనవసరంగా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం, వాళ్ళ మీద కూడా ఇప్పటికీ అలానే నియంత్రణ ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.